బంగారు ధాన్యం. అనగనగా కోమలీపురం అనే ఒక మారుమూల గ్రామం ఉంది. ఈ ఊర్లో ప్రజలు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తుంటారు. అదే విధంగా ఊరికి ఉన్న కొన్ని కట్టుబాట్ల కారణంగా బయట ఊరి వాళ్ళు ఎవరైనా ఏదైనా పని మీద కోమలీపురం గ్రామానికి వస్తే అక్కడ ఉండే గ్రామస్తులు వారిని పెద్దగా పట్టించుకోరు. అలా ఒకసారి ఎవరో ఒక వ్యక్తి అలసిపోయి గుడి ఆవరణలో నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు కొంతమంది గ్రామస్తులు వచ్చి అతనిని లేపి ఈ చోటులో నిద్రపోవద్దని గొడవ చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు నేను ఏం తప్పు చేశానని అందరూ అలా ప్రవర్తిస్తున్నారు? అసలు నువ్వు ఎందుకని మా ఊరి గుడి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నావు? ఇక్కడ మేము తప్ప బయట వాళ్ళు ఎవరూ సేద తీరకూడదు. అదేంటయ్యా, ఏదో కాస్త అలసటగా ఉందని ఇక్కడ కూర్చున్నా, దానికి మీరు ఇంత రాద్ధాంతం చెయ్యాలా? మాట్లాడింది చాలు, ఇక నువ్వు ఇక్కడ నుండి పో అని వారంతా బయట వ్యక్తి అని అక్కడి నుండి పంపేస్తారు. ఇలాంటి స్వభావాలు ఉన్న మనుషుల మధ్య కిట్టయ్య అనే ఒక మంచి మనిషి తన భార్య దేవితో కలిసి నివసిస్తూ ఉంటాడు. అయితే కిట్టయ్యకు తన తాతల కాలం నుండి వస్తున్న పొలం ఉంది. దాంతో ప్రతి ఏడాది కిట్టయ్య ఆ పొలంలో పంట వేసుకుని జీవిస్తూ ఉంటాడు. అయితే ఒక రోజు సాయంకాలం వేళలో పొలంలో పండిన కూరగాయలు తీసుకుని ఇంటికి వస్తాడు. ఆ తర్వాత వాటిని నేల మీద పెట్టగా కొన్ని క్షణాలకు పక్షులు ఎగురుకుంటూ వచ్చి అక్కడ వాల్తాయి. అలానే కిట్టయ్య పెట్టిన కూరగాయలు తినడం మొదలు పెడతాయి. అయితే కొద్దిసేపటికి ఇంట్లో నుండి కిట్టయ్య భార్య బయటకొచ్చి అదంతా చూస్తుంది. మొదలు పెట్టారా మీ సేవా కార్యక్రమాలు? మనం అంటే నోరు తెరిచి ఆకలి అని అడగగలం, కానీ ఈ జీవులు అలా కాదు కదా దేవి. అర్థమైందండి, మీరిలా పక్షులకు ఆహారం పెట్టడం నాకు ఇష్టమే. అలా వారిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. ఒక రోజు మిట్ట మధ్యాహ్నం సమయంలో ఒక సాధువు ఊర్లోకి ప్రవేశిస్తాడు. అయితే ఆ సాధువు ఎన్నో రోజుల నుండి నిరంతరాయంగా ప్రయాణించడం వల్ల బాగా ఆకలి వేస్తుంది. దాంతో సాధువు ఒక ఇంటి వద్దకు వెళ్లి భిక్షాటన చేస్తాడు. భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి. ఏమయ్యా, ఏది కాని సమయంలో వచ్చి ఏంటి నీ గోలా? ఆకలిగా ఉంది మాత, తినడానికి ఏమైనా ఉంటే పెట్టు తల్లి. ఇంట్లో ఏం లేవు. నువ్వు ఈ ఊర్లో ఎవరిని అడిగినా ఇదే సమాధానం ఇస్తారు. కాబట్టి వచ్చిన దారిలో వెనక్కి వెళ్లిపోతే మంచిది. ఈ మాటలకు సాధువు ఆశ్చర్యపోతాడు. అలా అక్కడి నుండి కాస్త ముందుకు వెళ్లి మరో ఇంటి వద్ద భిక్షాటన చేస్తాడు. అయితే ఈసారి కనీసం ఇంట్లో నుండి ఎవ్వరూ బయటికి రారు. ఈ విధంగా ఊరు మొత్తం తిరిగినా సాధువుకి పట్టెడు అన్నం పెట్టే నాదుడు ఉండడు. దాంతో సాధువు నిరాశగా నడుస్తూ వెళ్తున్నప్పుడు అటుగా వెళ్తున్న దేవి ఆ సాధువు తలబడుతూ వెళ్తున్న అడుగులు గమనించి దగ్గరకు వెళ్తుంది. స్వామి, మిమ్మల్ని చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నారు. అవును తల్లి, చాలా సేపటి నుండి ఆకలితో అలమటిస్తున్నాను. అయ్యో స్వామి, మా ఇల్లు పక్కనే ఉంది. మీరు నాతో పాటు రండి, మీకోసం ఆహారం సిద్ధం చేస్తా. చాలా సంతోషం తల్లి అని సాధువు ఆ మహిళతో కలిసి బయలుదేరతాడు. అలా వారు ఇంటికి చేరుకున్న తర్వాత సాధువు కాళ్లు శుభ్రం చేసుకోవడానికి దేవి నీళ్లిస్తుంది. ఆ తర్వాత ఇంట్లోకి ఆహ్వానించి కూర్చోబెడుతుంది. ఇంతలో బజారు నుండి కిట్టయ్య ఇంటికి వస్తాడు. అప్పుడు ఇంట్లో ఉన్న సాధువును చూసి నమస్కరించి ఆ తర్వాత తన భార్యను పక్కకు తీసుకెళ్లి విషయం తెలుసుకుంటాడు. మంచి పని చేసావు దేవి, నువ్వు ఆయన కోసం వంట సిద్ధం చేయి. సరేనండి, మీరు వెళ్లి సాధువుతో మాట్లాడుతూ ఉండండి అని దేవి అనడంతో కిట్టయ్య అక్కడి నుండి సాధువు వద్దకు వెళ్తాడు. ఆ సమయంలో సాధువు కిట్టయ్యకు కొన్ని హితబోధలు చేస్తాడు. చూడు కిట్టయ్య, జీవితంలో మనం స్వార్థంతో ఉంటే సంతోషం అనేది దొరకదు. అందుకే స్వామి, ఊరంతా మిమ్మల్ని దూరం పెట్టినా నా భార్య మిమ్మల్ని ఇంటికి ఆహ్వానించింది. మనం చేసే మంచి ఎప్పటికీ వృధా కాదు కిట్టయ్య అని వారు మాట్లాడుకుంటూ ఉంటే వంటగదిలో ఉన్న దేవి ఆహారం సిద్ధం చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆమె సిద్ధం చేసిన వంటకాలన్నీ తెచ్చి పెడుతుంది. అప్పుడు సాధువుకు అరటాకు పెట్టి అందులో ఆహారం వడ్డిస్తుంది. అయితే ఆకలి మీద ఉన్న సాధువు చాలా ఇష్టంగా ఆహారం భుజిస్తాడు. భోజనం చాలా రుచికరంగా ఉంది తల్లి. మీ ఆకలి తీర్చగలిగాను స్వామి, నాకు ఆ తృప్తి చాలు. స్వామి, మీరు కాసేపు విశ్రాంతి తీసుకుని బయలుదేరండి, బయట ఎండ బాగా ఎక్కువగా ఉంది అని కిట్టయ్య అనడంతో సాధువు అదే ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాడు. అయితే ఆ భార్యాభర్తలిద్దరూ తమ పనులు చేసుకుంటూ ఉంటారు. అలా సమయం గడుస్తూ సాయంకాల వేళలో సాధువు మేల్కుంటాడు. ఆ తర్వాత సాధువు అక్కడి నుండి బయలుదేరడానికి సిద్ధమవుతాడు. అప్పుడు ఆ సాధువు ఆ దంపతులతో మాట్లాడుతూ, మీరు నా ఆకలి తీర్చినందుకు నా తృప్తి కోసం మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. అదేం వద్దు స్వామి, మేము మీ నుండి
నుండి ఏదో ఆశించి ఈ పని చేయలేదు. అవును స్వామి, మాకున్నంతలో మీకు ఏదో గుప్పెడు అన్నం పెట్టాం. ఇదే మీలో ఉన్న గొప్ప లక్షణం తల్లి. సరే కిట్టయ్య, నువ్వు వెళ్లి కొన్ని వడ్ల గింజలు తీసురా. సాధువు అలా అనడంతో కిట్టయ్య అయోమయంగా చూస్తాడు. ఆ తర్వాత కిట్టయ్య ఇంట్లోకి వెళ్లి కొన్ని వరి గింజలు తీసుకుని వస్తాడు. అప్పుడు సాధువు కళ్ళు మూసుకుని వాటి మీద చేతిని పెట్టగా కొన్ని క్షణాలకు అవి బంగారు ధాన్యం లాగా మారుతాయి. అది చూసి ఆ దంపతులిద్దరూ ఆశ్చర్యపోతారు. దీన్ని తీసుకో కిట్టయ్య. ఏటి సామి ఈ మాయ? ఇది బంగారు ధాన్యం కిట్టయ్య. వీటిని పొలంలో చల్లితే పొలం మొత్తం బంగారు ధాన్యం పండుతుంది నాయన అని సాధువు వివరిస్తాడు. అయితే ఆ మాటలన్నీ విన్న కిట్టయ్య, అతని భార్య ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత సాధువు వారిని దీవించి అక్కడి నుంచి బయలుదేరతాడు. అలా సాధువు వెళ్లిపోయిన కాసేపటికి ఆ ఇద్దరు సాధువు ఇచ్చిన ధాన్యం గురించి మాట్లాడుకుంటారు. ఏమండి, ఇదంతా ఏదో మాయలాగా ఉంది. నిజమే దేవి, లేకపోతే ఆ సాధువు ఆకలితో మన ఇంటికి రావడమేంటి, వెళ్తూ వెళ్తూ బంగారు ధాన్యం ఇవ్వడం ఏంటి? అంతా మన అదృష్టం. అవునండి, మీరెలాగో ఈసారి వరి పంట వేద్దామనుకుంటున్నారు కదా, అదేదో ఆ సాధువు చెప్పినట్టు ఆయనిచ్చిన ధాన్యం ఉపయోగించండి. అలాగే దేవి. అయితే కిట్టయ్య అనుకున్న విధంగా మరుసటి ఉదయం తన పొలంలో కొంత భాగం వరి పంట వేయడానికి సాగు చేయడం మొదలు పెడతాడు. అలా ఎద్దులతో సాగు చేసిన తర్వాత పొలానికి నీరు పెడతాడు. ఆ తర్వాత సాధువు ఇచ్చిన బంగారు ధాన్యం పొలం మొత్తం జల్లుతాడు. అయ్యగారు, మొన్న కిట్టయ్య ఎవరో సాధువుని ఇంటికి పిలిచి భోజనం పెట్టాడంట. మీకు తెలిసిందా? అవునరా, విన్నాను. వాడికి జాలిగుణం ఎక్కువైపోతోంది. ఇలాగే పెట్టుకుంటూ పోతే ఉన్నదంతా పోయి రోడ్డు మీద పడతాడు. చూస్తుండు. నిజమే అయ్యగారు, ఏదో రోజు ఆ దేవుడే కిట్టయ్యకు బుద్ధి వచ్చేలా చేస్తాడు అని వారంతా కిట్టయ్య గురించి మాట్లాడుకుంటారు. మరోవైపు కిట్టయ్య ప్రతిరోజు పొలం వద్దకు వెళ్లి తాను వేసిన పంటను పరిశీలిస్తూ ఉంటాడు. అయితే 2 నెలలు గడిచిన తర్వాత కూడా పొలంలో ఎటువంటి మెలకువలు కూడా రావు. దాంతో కిట్టయ్య నిరాశపడి ఇంటికి వస్తాడు. అప్పుడు కిట్టయ్య తన భార్య దేవితో విషయం చెప్పగా దానికి దేవి బదులిస్తూ, మీరలా నిరాశపడకండి. మరేం చేయమంటావు దేవి? నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పంటేమో మంచిగా పెరుగుతుంది, కానీ మన పొలంలో మాత్రం మొలకలు కూడా రావట్లేదు. కొంచెం ఓపికతో ఉండండి, అంతా మంచే జరుగుతుంది అని దేవి తన భర్తకు ధైర్యం చెప్తుంది. అయితే మరుసటి రోజు ఉదయం కిట్టయ్య ఎప్పటిలా తన పొలం వద్దకు బయలుదేరి వెళ్తుంటాడు. అలా అతడు అక్కడకు చేరుకునేసరికి కొంతమంది ప్రజలు గుంపుగా ఉంటారు. అప్పుడు కిట్టయ్య హడావిడిగా ఏమైందో చూద్దామని వెళ్లేసరికి అక్కడ అందరూ కూడా కిట్టయ్య పొలంలో పండిన బంగారు ధాన్యాన్ని చూస్తుంటారు. అదే సమయంలో తన పంటను చూసి కిట్టయ్య కూడా ఎంతగానో సంతోషిస్తాడు. చూసారా ఈ విడ్డూరం? ఇదంతా నిజంగా బంగారమేనా? వామ్మో, అసలు బంగారం పండడం ఏంటి? ఏదైనా మన కిట్టయ్య సుడిగాడు అని ఊరి జనమంతా కిట్టయ్య పొలంలో పండిన బంగారు ధాన్యం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఊరి పెద్దకు కిట్టయ్యను చూస్తే కోపం వస్తుంది. అప్పుడు ఊరి పెద్ద తన మనుషులతో మాట్లాడుతూ, అసలు కిట్టయ్యకు ఏ అర్హత ఉందని ఆ సాధువు బంగారు ధాన్యం ఇచ్చాడు? సర్లేండి అయ్యగారు, ఇప్పుడు మనం మాత్రం ఏం చేయగలం? ఇలా ఊరికే వదిలేస్తే ఎలారా? మరి ఏం చేయబోతున్నారు అయ్యగారు? ఈ రోజు రాత్రికి కిట్టయ్య పొలంలో ఉన్న బంగారు ధాన్యం మొత్తం నా సొంతం కావాలి అని ఊరి పెద్ద తన మనుషులతో కలిసి ఒక పథకం వేస్తాడు. అయితే ఆ రోజు చీకటి పడిన తర్వాత ఊరి పెద్దకి చెందిన మనుషులు కిట్టయ్య పొలం వద్దకు వస్తారు. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆ ఇద్దరు కిట్టయ్య పొలంలోని వరి దుబ్బులు కోయడం మొదలు పెడతారు. అలా కోసిన వరి దుబ్బులు గోని సంచిలో పెడుతుంటారు. అయితే కొద్ది సమయం తర్వాత వారికి ఏదో అలికిడి వినిపిస్తుంది. ఎవరో వస్తున్నట్టున్నారు చూడు. అప్పుడు ఆ వ్యక్తి ఎవరని చుట్టూ చూడగా కిట్టయ్య తన భార్యతో కలిసి పొలం వైపు వస్తుంటాడు. వెంటనే ఇద్దరు కంగారు పడి అప్పటి వరకు కోసిన వాటిని పట్టుకుని అక్కడి నుండి పారిపోతారు. అలా ఇద్దరు కొద్ది సమయం తర్వాత ఊరి పెద్ద ఇంటికి చేరుకుంటారు. ఆ సమయంలో ఊరి పెద్ద తన మనుషులు రావడం చూసి, పని పూర్తయిందా? త్వరగా బంగారు ధాన్యం చూపించండి. అయ్యగారు, మమ్మల్ని క్షమించండి, మేము పొలం నుండి కొంతవరకు ధాన్యం మాత్రమే తీసుకురాగలిగాం. అవునయ్య గారు, ఇంతలో ఆ కిట్టయ్య రావడంతో ఇద్దరం పారిపోయి వచ్చేసాం. దద్దమ్మలారా, చెప్పిన ఒక్క పని కూడా సరిగ్గా చేయలేకపోయారు అని ఊరి పెద్ద వారిని తిడతాడు. ఆ తర్వాత తన ఎదురుగా ఉన్న సంచిలో బంగారు ధాన్యం చూడ్డానికి చాలా ఆసక్తిగా దగ్గరకు వెళ్తాడు. అప్పుడు ఊరి పెద్ద సంచి తెరిచి చూడగా అందులో కేవలం వరి దుబ్బులే ఉంటాయి. అది చూసి ఆశ్చర్యపోతాడు. అలానే బంగారు ధాన్యం లేకపోవడం ఏంటని మిగిలిన ఆ ఇద్దరు అయోమయానికి గురవుతారు. ఏంట్రా, నన్నే మోసం చేయాలనుకుంటున్నారా? అయ్యో అయ్యగారు, మేము బంగారు ధాన్యం ఉన్న దుబ్బులే
తీసుకొచ్చాం కానీ మరి ధాన్యం ఎక్కడా? అదే అర్థం కావట్లేదు అయ్యగారు. ఇదంతా ఏదో మాయలా ఉంది. మీరు నా కళ్ళ ముందు ఉండకండి, ఇక్కడ నుండి పోండి అని ఊరి పెద్ద వారి మీద కోప్పడడంతో ఆ ఇద్దరు అక్కడి నుండి వెళ్లిపోతారు. ఆ తర్వాత అనుకున్నది జరగలేదని ఊరి పెద్ద నిరాశపడతాడు. మరోవైపు పొలం దగ్గర మాయమైన కొంత భాగం గురించి దేవి తన భర్తను అడుగుతుంది. చూసారా అండి, ఒకరి కడుపు నింపడానికి చేతులు రావు కానీ బంగారు ధాన్యం అనగానే ఆశ పుట్టి పట్టుకుపోయారు. మనిషి గుణం అలాంటిది దేవి, స్వార్థపరులు. పొలంలో చాలా వరకు ధాన్యం పోయిందండి, చాలా బాధగా ఉంది. నువ్వు పోయిన దాని గురించి బాధపడుతున్నావు, నేను ఉన్నదాన్ని చూసి తృప్తి పడుతున్నా దేవి అని కిట్టయ్య మాట్లాడతాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి మిగిలిన ధాన్యం మొత్తం పోగు చేసుకుంటారు. అయితే మరుసటి రోజు ఒక పెద్ద షావుకారు కిట్టయ్య వద్దకు వచ్చి బంగారు ధాన్యం కొనుగోలు చేస్తాడు. ఆ తర్వాత కిట్టయ్య మరియు అతని భార్య సంతోషంగా ఇంటికి చేరుకుంటారు. ఏమండి, ఇప్పుడు మనకి చాలా డబ్బుంది కదా, ఆ డబ్బుతో ఏం చేయబోతున్నారు? ఈ లోకంలో ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు దేవి. అందుకే వచ్చిన ఈ సంపదతో ఒక సత్రం ఏర్పాటు చేసి అక్కడ ఉచితంగా భోజనం పెడదాం. చాలా మంచి ఆలోచన అండి, అలాగే చేద్దాం. ఆ విధంగా కిట్టయ్య జీవితంలో అద్భుతం జరగడంతో పాటు స్వార్థపరుడైన ఊరి పెద్ద లాంటి వాళ్ల చేతికి బంగారం దొరికినా అది మట్టిగా మారిపోతుందని తెలుస్తుంది. అందుకే జీవితంలో ఒకరి మంచి కోరితే ఆ దేవుడు మనకు ఏదో విధంగా సాయం చేస్తాడు. For more videos, please subscribe our channel.